అపరాధ పరిశోధన ధారావాహిక 17వ భాగం. రచన కథాపట్టణం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ. కొత్తగా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్ చేరిన రెండో రోజే ప్రతిపక్ష నాయకుడు శివరాం శర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది. హత్య జరిగిన కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది. ఆ వార్త విని ఆనందపడేలోగా ముందు రోజే పరిచయమైన శివరాం శర్మ గారి మేనకోడలు యూట్యూబర్ నీతూ శర్మ పైన హత్యాప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు. దీక్షిత్ను చంపడం కోసం దాముకు సుపారీ ఇచ్చే ఏర్పాట్లు జరుగుతాయి. ఆ హత్యకు జాఫర్ను ఉపయోగించుకోవాలనుకుంటాడు దాము. రెండో విడత విచారణలో నిందితులు తమను దాము నియమించినట్లు అంగీకరిస్తారు. నీతూ శర్మను తీసుకుని శివరాం శర్మ ఇంటికి బయలుదేరతాడు దీక్షిత్. శివరాం శర్మ గారి ఇంటి దగ్గర తులసీనాథ్ అనే వ్యక్తి దీక్షిత్ను కలుస్తాడు. తాము ఉన్న చోటికి పోలీస్ కార్ రావడంతో దాము మునావర్లు అక్కడి నుండి పారిపోతారు. మోనా లూసీలను తీసుకురమ్మని మునావర్ను పంపుతాడు దాము. వాళ్లను ముందుగా దాము వద్దకు పంపి తాను మురళి కలిసి అతన్ని బంధించాలని ప్లాన్ వేస్తాడు దీక్షిత్. మోనా లూసీలు దామును బంధిస్తారు. ఇక అపరాధ పరిశోధన ధారావాహిక 17వ భాగం వినండి. దీక్షిత్ దాముకు ఎదురుగా నిల్చున్నాడు. చూడు దాము, నిన్ను ఎవరు ఈ నేరానికి వినియోగించారో మాకు తెలుసు. కానీ అతన్ని అరెస్ట్ చేయడానికి నీ స్టేట్మెంట్ కావాలి. మమ్మల్ని ఎక్కువ విసిగించకుండా ఆ పేరు చెప్పి, ఇంతకుముందు కేసుల్లాగా 4 రోజులు జైల్లో కూర్చొని బయటకు వచ్చేయవచ్చని కలలు కనకు. నిన్ను అన్ని రకాలుగా ఇరికించాం. రాజన్, శక్తి మా వైపు వచ్చారు. శక్తితో నీ మాటలన్నీ హిడెన్ కెమెరాలో రికార్డయ్యాయి. జాఫర్ మాకు సహకరించాడు. శివరాం శర్మ కేసుతో పాటు నా మీద హత్యాప్రయత్నం కేసులో కూడా తప్పించుకోలేవు. అందుకని నిన్ను ఆ హత్యకు వాడుకున్న వాళ్లను పట్టుకోవడంలో సహకరించు. నా పైన హత్యాప్రయత్నం కేసు వదిలేస్తాను అన్నాడు దీక్షిత్. నా వెనక ఎవరూ లేరు. నేనే ఆయన్ను హత్య చేయించాను. నన్ను అరెస్ట్ చేయండి మొండిగా చెప్పాడు దాము. అప్పుడు మురళి కల్పించుకున్నాడు. మిస్టర్ దాము, మంచిగా చెబుతుంటే నీకు చెవికి ఎక్కడం లేదు. మేము నిన్నేమీ చేయనక్కర్లేదు. జస్ట్ మేమిద్దరం బయటకు వెళ్ళిపోతే చాలు. మోనా లూసీ మునావర్లు నిన్ను ఖతం చేస్తారు. కాసేపట్లో జాఫర్ కూడా ఇక్కడికి రాబోతున్నాడు. తనను వాడుకోవడమే కాకుండా తన భార్య లూసీని లొంగదీసుకోవాలన్న నీ పాడు ఆలోచనను ముందే గ్రహించి మాకు సహకరించాడు. ఇక డబ్బు విషయానికి వస్తే నీ విరోధులకు నీ తలను బేరం పెడితే వీళ్లకు కోట్లలోనే ముడుతుంది. నిజాలను అంగీకరించి జైలుకు వెళ్తేనే నువ్వు ప్రాణాలతో ఉండగలవు అన్నాడు మురళి. కొంత ఆలోచనలో పడ్డాడు దాము. కాస్త విరామం తర్వాత గొంతు సవరించుకుని, నిజానికి నాకు ఆదేశాలు ఇచ్చే వ్యక్తి ఎవరో నాకు కూడా తెలీదు. అతని పేరు నేను అడగకూడదు. చేసిన పనికి డబ్బు నాకు ఎలాగోలా చేరుతుంది అన్నాడు. సరే, ఈ విషయం చెప్పు. రేపు శివరాం శర్మగారి అంత్యక్రియల సమయంలో ఎందరో ప్రముఖులు వస్తారు. అప్పుడు ఏదైనా ప్లాన్ చేశారా అడిగాడు దీక్షిత్. తెలీదు. వాళ్ళు ఒక్కొక్క పనికి ఒక్కొక్కరిని వాడుకుంటారు చెప్పాడు దాము. ఇక్కడ ఒక సీక్రెట్ ఫోన్ ఉంది కదా, దాని నుంచి కాల్ చేస్తే అతను మాట్లాడతాడు కదా అడిగాడు దీక్షిత్. మాట్లాడతాడు, కానీ అతనెవరో చెప్పడు. ఆ ఫోన్ తన మనుషులు ఎవరైనా లిఫ్ట్ చేయొచ్చు చెప్పాడు దాము. అలాగే ఇక్కడ ఫోన్ కూడా ఎవరైనా వాడచ్చా? వాడచ్చు. ఒక పాస్వర్డ్ చెప్పాలి. ఆ పాస్వర్డ్ అడిగి తెలుసుకున్నాడు దీక్షిత్. వెంటనే ఇతని నోటికి ప్లాస్టర్ వేయండి అన్నాడు. భయంగా చూస్తూ సార్ అన్నాడు దాము. మురళి వంక చూశాడు దీక్షిత్. మురళి వెంటనే దాము నోటికి ప్లాస్టర్ వేశాడు. మునావర్ను దగ్గరకు పిలిచి ఏం చెయ్యాలో చెప్పాడు దీక్షిత్. మునావర్ అక్కడ టేబుల్ డ్రాలో ఉన్న సీక్రెట్ ఫోన్ తీసి స్విచ్ ఆన్ చేశాడు. అవతలి వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి పాస్వర్డ్ అడిగాడు. చెప్పాక ఎవరు నువ్వు అని అడిగాడు. నేను దాము సార్ అసిస్టెంట్ని, మునావర్ నా పేరు చెప్పాడు. ఏమిటి విషయం అడిగాడు అవతలి వ్యక్తి. పోలీసులు వస్తారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో ఫోన్ నా చేతికిచ్చి పాస్వర్డ్ చెప్పి మీకు కాల్ చేయమన్నాడు. నేను బయటకు వచ్చి కాల్ చేస్తున్నాను చెప్పాడు మునావర్.
పోలీసులు వస్తారని ఇందాక ఫోన్ చేశాడు. భయపడాల్సిన అవసరం లేదని, నాకేం తెలీదని బుకాయించమన్నాం. మరీ అవసరమైతే శివరాం శర్మ మేనల్లుడి పేరు చెప్పమన్నాం, చెప్పాడు అవతలి వ్యక్తి. ఇప్పుడు పరిస్థితి అదుపులో లేదు. అతను మోసం చేసిన 2 ఆడాళ్లు అతన్ని చంపడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి అతను పోలీసులకు లొంగిపోవచ్చు. వాడి కర్మ, మాకు సంబంధం లేదు అన్నాడు అవతలి వ్యక్తి. తిరిగి, అసలు నువ్వు చెప్పింది నిజమా కదా తెలుసుకోవాలి. నేను 10 నిమిషాలాగి కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు. ఓ 5 నిమిషాలకు బయట ఉన్న మునావర్ సన్నిహితుడు మునావర్కు కాల్ చేశాడు. బాయ్, ఇప్పుడే ఒక మనిషి లోపలికి వచ్చి పోలీసులు ఎవరన్నా వచ్చారా అని ఇక్కడ ఉన్నవాళ్ళని అడిగాడు. 2 ఆడాళ్ళు, నువ్వు, సిఐ మురళి వచ్చిన విషయం చెప్పారు వాళ్ళు అన్నాడతను. అతనికి కృతజ్ఞతలు చెప్పి కాల్ కట్ చేశాడు మునావర్. కొంతసేపటికి సీక్రెట్ ఫోన్ మోగింది. తిరిగి పాస్వర్డ్ చెప్పాక, నువ్వు చెప్పింది నిజమే, కానీ మాకేం భయం లేదు. మా గురించి వాడికేమీ తెలీదు అన్నాడు ఆ వ్యక్తి. కానీ దాము నోరు తెరిస్తే నేను జైలుకు వెళ్ళడం ఖాయం. అతని అన్ని నేరాల్లోనూ నేనున్నాను, చెప్పాడు మునావర్. అయితే ఏమిటి, వాడిని వేసేస్తానంటావా? నవ్వాడు అవతలి వ్యక్తి. వెయ్యాలని ఉంది గాని నాకు సపోర్ట్ ఎవరూ లేరు, నసిగాడు మునావర్. 5 నిమిషాలాగు అంటూ కాల్ కట్ చేసి తిరిగి కాల్ చేశాడతను. అవకాశం దొరికితే ఆ దాముని వేసి, మీ గ్యాంగ్లో నీ మాట వినేవాళ్ళని అల్తాఫ్ గ్యాంగ్లో చేర్చు, నేను వాళ్లతో మాట్లాడాను, చెప్పి కాల్ కట్ చేశాడతను. ఆ మాటలు విన్న దాము ముఖం పారిపోయింది. చూసావా దాము, వీళ్ల కోసం శివరాం శర్మగారిని చంపావు. వీళ్ళిప్పుడు నీ ప్రాణం తీయమంటున్నారు. నేర జీవితంలో ఎవరి ప్రాణాలకు భద్రత లేదు. తిన్న తర్వాత ఆకును పడేసినట్లు ఉంటుంది నీలాంటి వాళ్ల బ్రతుకు. నిన్ను కస్టడీలోకి తీసుకుంటున్నాం. నీకు తెలిసిన నిజాలు స్టేషన్లో రాసివ్వు, దాముతో చెప్పాడు దీక్షిత్. తర్వాత మోనా, లూసీల వంక తిరిగి, ఇతన్ని శిక్షించే పని మేం చూసుకుంటాం. మీరు ఆవేశపడి కక్షలు పెంచుకోవద్దు. మీరు గౌరవప్రదంగా బతికే ఏర్పాట్లు నేను చేస్తాను అన్నాడు. తర్వాత మునావర్తో, ఆలస్యంగానైనా నీలో మార్పొచ్చింది, సంతోషం, నిన్ను అప్రూవర్గా పరిగణిస్తాం అన్నాడు. మురళి కాల్ చేయడంతో పోలీసులు వచ్చి దాము, మునావర్లను అదుపులోకి తీసుకున్నారు. మోనా, లూసీలను కూడా స్టేషన్కు వెళ్లి స్టేట్మెంట్ రాసివ్వమన్నాడు దీక్షిత్. ఆ డెన్లో నుండి బయటకు వచ్చి కారులో కూర్చున్న తర్వాత ఒక నంబర్కు డైల్ చేశాడు దీక్షిత్. అవతలి వ్యక్తి కాల్ కట్ చేశాడు. కొంతసేపటికి మరో నంబర్ నుండి కాల్ వచ్చింది. ఏమిటి, మా బాస్కు కాల్ చేశావు, దబాయిస్తున్నట్లు అన్నాడు అవతలి వ్యక్తి. నువ్వే ఆ బాస్ అని నాకు తెలుసు, వేరే నంబర్ నుండి చేస్తున్నావు అన్నాడు దీక్షిత్. నేనెక్కడికి పారిపోను, ఆధారాలుంటే ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. ముందు రేపు జరగబోయే బ్లాస్ట్ గురించి ఆలోచించు. శివరాం శర్మ అంత్యక్రియలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, గవర్నర్ వస్తున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా నీ ఉద్యోగం ఉండదు. తర్వాత వచ్చే ఎస్పీని మేము మేనేజ్ చేస్తాం అన్నాడు అవతలి వ్యక్తి. అవన్నీ తర్వాత. నీ అరెస్టుకు పై అధికారుల నుంచి అనుమతి తీసుకున్నాను. శివరాం శర్మగారి హత్య జరిగి 24 గంటలు కావడానికి ఇంకా 10 నిమిషాలు ఉంది. మరో 5 నిమిషాల్లో నీ ఇంటి ముందు ఉంటాను. నిన్ను అరెస్ట్ చేస్తాను, చెప్పాడు దీక్షిత్. నన్ను అరెస్ట్ చేస్తే నా మనుషులు రేపు విధ్వంసం సృష్టిస్తారు. తర్వాత నువ్వే బాధపడతావు, బెదిరించాడు అటువైపు ఉన్న వ్యక్తి. ఆ బ్లాస్ట్ ఎవరి ద్వారా ప్లాన్ చేసావో మాకు తెలిసిపోయింది. వాళ్లను కూడా ఈరోజే అరెస్ట్ చేస్తాను అన్నాడు దీక్షిత్. అంటే మునావర్ దగ్గర కాల్ చేయించింది నువ్వేనా అన్నాడతను. అవును, దట్ ఈజ్ దీక్షిత్, పక్కనుంచి పెద్దగా అరిచాడు మురళి. అవతలి వ్యక్తి కోపంతో ఫోన్ పెట్టేశాడు. డ్రైవర్, ఈ సూట్ కేసు కారులో పెట్టు, మనం వెంటనే బయలుదేరాలి అన్నాడు. డ్రైవర్ సూట్ కేసును కారు డిక్కీలో పెట్టాడు. అతను కారు ఎక్కబోతూ ఉండగా పోలీస్ కార్ ఆ ఇంటి ముందు ఆగింది. ఇంకా ఉంది అపరాధ పరిశోధన చివరి భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.